ఓకే 1 kg ఆఫ్ మటన్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, ఓకే 1 tablespoon ఆఫ్ సాల్ట్, పసుపు, కారం అండ్ ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే మొత్తం మిక్స్ చేసుకోవాలి ముక్కలన్నిటికీ పట్టేలాగా. మ్యారినేట్ చేసుకొని ఒక 2 hours మనం పక్కన పెట్టేసుకోవాలి. ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అండ్ 4-5 పచ్చిమిర్చి, కొన్ని కొబ్బరి, ఇలాగే జీడిపప్పు అండ్ బిర్యానీ ఆకు 4. చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు ఇలా ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులో 5 to 6 spoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ప్యూరీ ఉంటుంది కదా, దీన్ని ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు వేపాలి. సో చూడండి గ్రేవీలో ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. సో ఇప్పుడు మనం మటన్ వేసేసుకుందాం. ఈ మసాలా మొత్తం పట్టించుకోవచ్చు. ఒక 2 టమాటోస్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి ప్యూరీలా చేసుకోవాలి మెత్తగా. టమాటో ప్యూరీని ఇలా మెత్తగా చేసుకున్నాం కదా, ఇది కూడా యాడ్ చేస్తున్నాను నేను. సో మటన్ కుక్ అవ్వడం కోసం మనం వాటర్ పోస్తున్నాం. సుమారు చూసి పోసుకోండి. ఓకే సో వాటర్ పోసాక కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 7 to 8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 7 to 8 విజిల్స్ వచ్చాక కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.